పోయినేడు గిదే యాళ్ళల దేశమంతా ఒక సంబరం కాదు పొర్రి. ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా శ్రీరామనామం మారుమోగింది. అగ్గ గంత పెద్ద సంబరం ఏమైందబ్బా అని అనుకుంటుర్రా? అయోధ్యల బాలరామునికి గుడి కట్టి విగ్రహం ప్రతిష్ఠ చేసింది గీ సంక్రాంతి పండుగ యాళ్ళనే. రామ మందిరం కట్టి ఏడాది అవుతుంది కాబట్టి ఇప్పుడు అయోధ్యల మళ్ళోసారి తీరొక్క సంబరాలు చేసుకుంటుర్రు పబ్లిక్. అయోధ్యల రామ మందిరం కట్టుకొని అందులో బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేసుకొని మనసారా పూజలు చేసుకోబట్టి అప్పుడే ఏడాది అవుతున్నది. సరిగ్గా గిదే యాలల్లో పోయినేడు తీరొక్క సంబరాలు చేసుకున్నాం. ప్రాణ ప్రతిష్ఠ నాడు ఆ బాలరాముని విగ్రహాన్ని తొలతసారి చూసి చాలా మంది సంతోషంతో కండ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు. బాలరామునిది అంత అందమైన రూపం. ఆయన రూపం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు గాని అయోధ్యల బాలరాముడు వెలిసి ఏడాది అవుతున్న యాలల్లా సంబురాలైతే జోరుగా నడిచినాయి. అగ చూడర్రే, చల్లటి చలిల సరయూ నదిల తానాలాడి రామయ్య దర్శనానికి బయలుదేరిండ్రు భక్తులు. అక్కశల్యంలో రామయ్య భజనలు చేసిండ్రు. రామ మందిరాన్ని తీరొక్క పూలతోని అందంగా ముస్తాబు చేసిండ్రు. 13వ తారీఖు దాకా సంబురాలు ఘనంగా చేస్తారట. బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఏడాది అవుతున్నదని సంబురంగా ఇంటర్నెట్ గూట్లే కామెంట్ రాసిండు ప్రధానమంత్రి మోదీ సారు. ఏడాది అవుతున్న సంబురాల కొరకే బాలరామునికి బంగారము, ఎండి, నూలు దారాలతోని పట్టు పీతాంబరాలు తయారు చేయించిండ్రట. ఇక పోయినేడు 22వ తారీఖు నాడు కదా ప్రాణ ప్రతిష్ఠ అయ్యింది. మరిగా ఇప్పుడు 11వ తారీఖు నాడే చేసిండ్రేందని పరిశాన్ కాకుండ్రి. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ పుష్యమాసంలో కూర్మ ద్వాదశి నాడు అయ్యిందట. ఆ కూర్మ ద్వాదశి పోయినేడు జనవరి 22న వస్తే ఈ ఏడు 11న వచ్చిందట. అందుకే ముందుగానే సంబరాలు చేసిండ్రా అన్నట్టు. ఏమైనా రామ మందిరంలో బాలరాముడు పూజలు అందుకోబట్టి అప్పుడే ఏడాది అవుతున్నది అనుకుంటారు అందరూ.